ఆగా ఒకసారి ఎక్కడ ఒక్క నిమిషం ఎక్కడ అందరికీ జై భీమ్. ఈరోజు భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని బట్టి మీకు అందరికి ప్రత్యేకమైనటువంటి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొదటిగా మన భారతదేశంలోని ఋగ్వేద ఆర్యులని, తర్వాత మలివేద ఆర్యులని, ఆర్యుల కాలము వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మన భారతదేశంలోని అప్పటికే మనుధర్మ శాస్త్రం ఉందన్నమాట. మనుధర్మ శాస్త్రంలోని చతుర్వర్ణ వ్యవస్థ అంటారు. క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉన్నారు. బ్రాహ్మణులు పూజారులు గాను, క్షత్రియులు రాజధర్మం గాను, ఆ తర్వాత వస్తున్నటువంటి శూద్రులు ఏమండి కొన్ని వ్యాపార సంస్థలను ప్రారంభించారు. అయితే శూద్రులైనటువంటి వారు ఏమండి బ్రహ్మ పాదాల దగ్గర వచ్చారని చెప్పేసి తర్వాత ఏం జరిగిందంటే కుల వ్యవస్థ ప్రారంభించబడ్డది అనమాట. ఇప్పుడైతే మనం చెప్పుకుంటే మన సమాజంలో ఉంది, ఒకళ్ళేమో డబ్బు ఉన్నవాళ్ళు, ఇంకొకళ్ళేమో పేదరికంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు చెప్పుకోవడానికి కులాలు. అయితే ఇప్పుడు మనిషి అన్న దగ్గరికి కులాల ప్రస్తావన ఎప్పుడు వచ్చింది అంటే మనుధర్మ శాస్త్రము ఎప్పుడైతే భారతదేశంలోని బ్రాహ్మణులకు ఉన్నటువంటి వారి యొక్క మతోన్మాద పిచ్చిని బట్టి ఏం చేశారు, బడుగు బలహీన వర్గాలందరూ ఎక్కడ పెట్టాడంటే ఇక్కడ ఎవరు ఉంటారంటే బ్రాహ్మణులు, వీళ్ళెవరంటే క్షత్రియ, వీళ్ళెవరు అంటే ఒక మనిషి అవయవభాగాన్ని చూస్తున్నప్పుడు వీళ్ళెవరు అంటే శూద్రుడు. ఈ కాళ్ళకాడు ఎవరిని పెట్టారా అంటే శూద్రులు పెట్టారు. శూద్రులు అంటే ఎవరు? శూద్రులు అంటే ఎవరంటే బడుగు బలహీన వర్గాల వారిని శూద్రుడిగా పిలవడం జరిగింది. అయితే అంబేద్కర్ గారు మరి అంతగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 60 దేశాలు, ఎన్ని దేశాలు? 60 దేశాలు కూడా తిరిగి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని, భారత రాజ్యాంగాన్ని లెక్కించడం జరిగింది. ఒకసారి చెప్పడం పట్టండి. ఎందుకు ఈ మాట చదువుతూ ఉన్నానంటే ఈరోజు ఒక వర్గీకరణ, ఒక ఎస్సీ వర్గం కానీ లేకపోతే ఒక మాల వర్గం కానీ వీళ్ళందరిలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? భగవంతుడు అనేవాడు ఏ మతం మీద కొట్టుకొని చావండి అని చెప్పలేదు. ఒక మనిషి ప్రేమించలేకపోతున్నాడు. అది ఏ కులం అయితే ఏంటండి? మనందరూ మనుషులు ఎవరైనా గుర్తిస్తున్నారా? నీ వాడు గొడవకు వస్తే ఇంకోడొచ్చి భుజం గడుపుతాడు, అవతలోడు ఓడొస్తే వాడు కూడా భుజం కలుపుతాడు. ఈ మనిషికి ఏం తెలియడం లేదు, బ్రతుకు మీద అవగాహన లేదు. మరి ఇలా ఉంటున్నప్పుడు జీవితం యొక్క మనుగడ ఎవరికైనా సాధ్యపడుతుంటుందా? ఇప్పుడు నువ్వు కొట్టి నేను కొట్టి ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నట్టు ఒక వ్యక్తి చెప్పాడు, ఏమని చెప్పాడు అంటే జీవ మనుగడ అనేది ఎప్పటికీ సాధ్యం కాదని. అర్థమవుతుందా? ఆయన అంతగా కష్టపడి 60 దేశాలు తిరిగి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లోని 6 ప్రాథమిక హక్కులను తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? ఈరోజు ఒక మతాన్ని పెట్టుకొని నువ్వు ఒక క్రిస్టియన్ అని నువ్వు అనడానికి వీల్లేదు. నువ్వు ఒక హిందూ మతాన్ని పెట్టుకొని నువ్వు ఒక హిందూ మతాన్ని అనడానికి వీల్లేదు. మన అందరూ ఒక తల్లి బిడ్డల్లాగా కలిసి బ్రతకాలి. అయితే నేను అంటూ ఉన్నాను, ఎవడైతే ఉన్నతమైనటువంటి వర్గానికి చెందినటువంటి వాడు వచ్చాడో ఈరోజు రాజకీయ నేతలందరూ కూడా అగ్రకులాల్లో ఉన్నోళ్ళే. కానీ ఈరోజు మనోడు ప్రోత్సహించేవాడు ఉందా? అబద్ధాలా? పుట్టుపూర్వక కానుంచి మాది ఈ జెండా, మాది ఆ జెండా, మాకంటూ ఒక ఎజెండా ఉంది, మేము పలానా కుటుంబానికి బానిసలుగా ఉన్నామని చేసుకోవట్లేదు. ఇక్కడ మన ఊరిలోని ఎన్ని కుటుంబాలకు చేస్తున్నారు అందరూ? అబద్ధాలా? ఎందుకు చదువుతున్నారంటే వినండి, మీకంటూ కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చిందే రాజ్యాంగం. మిమ్మల్ని మనిషిగా చూపించాలనుకుంది ఎవరైతే ఈ ఉన్నతమైనటువంటి కులాల వారికి ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అందరినీ మీరేంటో మీ శక్తి రూపంలోని, ఒకడు చదువుకొని ఇంకోటి వ్యాపారంలోని వాడుకున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో వాడిలోని కేంద్రీకృతమైనటువంటి ప్రతిభను మీరు ముందు బయటకు తీసి మీకు మీరుగా బ్రతకాలని రాజ్యాంగాన్ని ఇచ్చాడండి. ఆ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రతకాలి. అంతేగాని ఏ మనిషి అయినా కానీ ఆడుగడకు వచ్చిన ఇంకొకడు ఈ బజార్ నుండి ఆ బజార్ నుండి ఇంకొకటి. వినండి, నేను ఎందుకు చదువుతున్నానంటే అందరూ ఒక్కటే. నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా. అందరూ ఒక్కటిగా బ్రతికెత్తేనే నువ్వు బ్రతుకుతూ నలుగురు బతుకుతారు, నీ ఇంట్లో బతుకుతాడు, నీ బజారుడు బతుకుతాడు. దానికోసమే వచ్చింది రాజ్యాంగం. ఈ కాన్స్టిట్యూషన్ కూడా దేనికై అంటే ఒకటి ప్రాథమిక హక్కుల్లోని సమానత్వం ఉంటుంది. నీకేం కావాలో ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు నీకు తెలియదు మట్టికి. కాబట్టి
రాజ్యాంగ పరిరక్షణ హక్కు అని ఒకటి ఉంటుంది. రాజ్యాంగ పరిరక్షణ హక్కులో ఏం జరిగిందంటే ఏ వ్యక్తి అయినా ఏదైనా నీ మీద ఎవడైనా బల ప్రయోగాలు చేస్తే నువ్వు వెళ్ళిపోయి నీ హక్కు భంగం కలిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తర్వాత ప్రాథమిక హక్కుల్లోని ఇప్పుడు ఏముంటుందంటే మత స్వాతంత్రం హక్కు కూడా ఉంటుందండి. అసలు ముగిస్తుందా ఏమంటున్నారంటే మనిషి మనిషిగా బ్రతకడం నేర్చుకోండి, దేవుడికి తోడు ఉంటుంది.